దక్షిణాఫ్రికాలోని జోహానెస్బర్గ్లో జరిగిన G20 దేశాల అధినేతల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రసంగించిన మోదీ G20 దేశాల సౌభాగ్యానికి 4 సూత్రాలు ప్రతిపాదించారు. ప్రపంచ అభివృద్ధి విధానాలపై పునరాలోచన చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాధాన్యతల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని, సమగ్ర సుస్థిరాభివృద్ధి నమూనాలను ఆచరించాలని పేర్కొన్నారు. నాగరికత అందించిన విజ్ఞానం నుంచి అభివృద్ధి నమూనాను స్వీకరించాలని అన్నారు మోదీ. ప్రధాని మోదీ ప్రతిపాదించిన 4 సూత్రాలలో మొదటిది ప్రపంచ సాంప్రదాయ విజ్ఞానాన్ని ఒకచోట భద్రపరిచి భవిష్యత్తు తరాలకు అందించేలా చర్యలు చేపట్టడం. ఆరోగ్యం, పర్యావరణం, సామాజిక సంబంధాలు వంటి అంశాలపై ప్రాచీన విజ్ఞానాన్ని రికార్డు చేసి భవిష్యత్తు తరాలకు అందించాలి. వాతావరణంపై ప్రతికూల ప్రభావాలు పెరగడంతో పాటు ప్రజల జీవన విధానాలు అనూహ్యంగా మారిపోతున్న నేటి తరుణంలో ఇది చాలా అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రగతికి ఆఫ్రికా ప్రగతి అత్యంత కీలకమన్నారు. ఇది 2వ ముఖ్య సూత్రంగా ప్రతిపాదించారు మోదీ. ఆఫ్రికా యువత అభివృద్ధి సాధికారత కోసం వారికి నైపుణ్యాలు నేర్పించాలని, దీనికి G20 నేతృత్వంలో ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. దీనికి G20 దేశాలన్నీ సహకరించాలని కోరారు. 3వ సూత్రంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో సహకరించుకోవడానికి సభ్య దేశాలన్నీ కలిసి G20 గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు. G20 సభ్య దేశాల నుంచి సుశిక్షితులైన వైద్య నిపుణులు ఈ బృందంలో చేరాలని, సభ్య దేశాల్లో ఎక్కడైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు, ప్రకృతి విపత్తులు విరుచుకుపడినప్పుడు ఈ నిపుణులు తక్షణమే రంగంలోకి సేవలందించేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. 4వ సూత్రంగా మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదుల భాగస్వామ్యాన్ని అంతం చేయడానికి సభ్య దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని ఉద్ఘాటించారు. డ్రగ్స్, టెర్రర్ బంధాన్ని ధీటుగా ఎదుర్కోవాలన్నారు. మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదుల బంధాన్ని కూకటి వేలతో పెకిలించడానికి డెడికేటెడ్ G20 కార్యక్రమం ప్రారంభిద్దామని ప్రతిపాదించారు మోదీ.